ఎన్నో ఆశల్ని మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి కదా. సో చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి బేకరీకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైనర్ కేక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కానీ నార్మల్ కేక్స్ ఏమైనా తీసుకుందాము అంటే మాత్రం అవి అసలు డిస్ప్లేలో లేవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇట్లా బాక్స్లలో అయితే పెట్టి ఉంచారు. ఇంకా దాంట్లోనే ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెజ్ మంచూరియన్ పఫ్ అంట. నేనైతే ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం విన్నాను అనమాట. సరేలే ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నాను. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. దాంతో కంపేర్ చేసుకుంటే చికెన్ పఫ్, ఎగ్ పఫ్ ఇంకా టేస్టీగా ఉన్నాయి అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకొక కేక్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. నైట్ 12 అవుతుంది. హ్యాపీ అస్సలు పడుకోవట్లేదు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి నేను పడుకున్నాను. నన్ను లేపింది అనమాట. రా అమ్మ కేక్ కట్ చేసుకుందాం రా రా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ ఆరుని ప్రెగ్నెంట్ తోటి ఉన్నాను అనమాట. అందుకనే హ్యాపీ కట్ చేసింది. ఈ ఇయర్ అన్న ఆరుతో కట్ చేపిద్దాము అనుకున్నాం, కానీ తనైతే పడుకున్నాడు. ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా మేమే కట్ చేస్తాం.